ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు బాబా గారు మనకి చెప్తుంది, ఈరోజు ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే, తల్లి చూడగానే బంగారపు కొండల్ని తాకు బిడ్డ, నిన్ను కమ్ముకుని వచ్చి ఉన్న మాయ నుండి నిన్ను తప్పిస్తాను బిడ్డ. నువ్వు ఏది కోరుకుంటే అది నీకు దక్కుతుంది బిడ్డ. ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరూ మిస్ చేసుకోకుండా బాబా గారు అందిస్తున్న ఈ ప్రసాదం, షిరిడి నుండి వచ్చిన ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించండి. బాబా గారు ఈరోజు ఏ సందేశం తీసుకొచ్చారు, బాబా గారి ఆంతర్యంలో ఏముంది, ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. తల్లి, నీ జీవితంలో కమ్ముకున్న మాయల్ని తొలగించడానికి ఈ సాయి సందేశాన్ని ఇస్తున్నారు. జాగ్రత్తగా విను తల్లి. బాబా గారు ఒక సందేశాన్ని ఒక చిన్న కథ రూపంలో అందిస్తున్నారు. ఆ ప్రతి ఒక్కరూ కూడా ఈ కథని విని తెలుసుకుందాం రండి. ఒక రాజ్యంలో రఘువర్మ అనే రాజు ఉండేవారు. అనేక యుద్ధాలు చేసి చుట్టుపక్కల ఉన్న రాజులందరినీ వారందరినీ కూడాను వాళ్ళ సొంత రాజులుగా మలుచుకొని అతనికి అనుకూలంగా ఉండేలాగా మార్చుకుంటూ ఉండేవారు. ఇక ఆ రాజ్యంలో అతనిని బెదిరించేవారు లేరని గర్వంగా ఉండేవారు. వారు ఒకరోజు ఆ రఘువర్మ ఇలా అంటాడు, చూసారా, మంత్రివర్గ వారు, ఈ నగరంలో నాకంటే శక్తివంతమైన వారు ఇక ఎవ్వరూ లేరు. విజయం పొందేవాడు కూడా మన ముందర అపజయం పొందక తప్పదు. ఇక నన్ను మించిన చక్రవర్తి ఈ భూలోకంలోనే ఇంకెవ్వరైనా ఉన్నారా? ఇక అన్నీ కూడా నేను సాధించినట్లే కదా, అంటే నాకంటే గొప్పవాడు ఈ భూలోకంలో లేనట్టే కదా అని ఆ మహారాజు విర్రవీగుతున్నాడు. అప్పుడు ఆ మంత్రివర్గం మహారాజు, ఇక ఎంతటి వారైనా సరే మీ ముందు తల వంచాల్సిందే, లేదంటే తల తెగి పడిపోతుంది. ఈపాటికే వారికి అర్థమయ్యి ఉంటుంది, ఈ భగవంతుని తోడు కూడా మీ పట్ల చాలా ఎక్కువగా ఉంది. అప్పుడు ఆ మహారాజు ఇలా అంటాడు, కష్టమంతా నేను పడితే ఆ భగవంతుని తోడు ఉందంటారేమిటి అని అంటారు. నేనే గనక ముందడుగు వేయకుండా ఉండి పోరాడకపోతే మన సైనికులంతా కూడా ధైర్యంగా పోరాడగలరా? చెప్పండి. మీరు అన్నదాని ప్రకారం ఆ దేవుడు నా ముందు ఉన్నారా ఏంటి అని మహారాజు అంటారు. అప్పుడు ఆ మంత్రివర్య, మనం ఎంత శక్తివంతులమైనా సరే మానవులం మాత్రమే. ఏ పని జరగాలన్నా ఆ భగవంతుని ఆశీర్వాదం వల్లే జరుగుతుంది. అప్పుడు ఆ మహారాజు, మీరు అన్నది ఏమాత్రం నేను సమ్మతించను అని అంటాడు. ఈలోపు ఒక భటుడు వచ్చి కంగారు పడి అక్కడికి చేరుకొని, మహారాజా మన యువరాజు వారికి ఆరోగ్యం బాలేదు అని అంటాడు. కళ్ళు తిరిగి కింద పడి స్పృహ కోల్పోయారు. ఏం జరిగిందో అర్థం కాక రాణిగారు వెంటనే మిమ్మల్ని పిలిపించుకుని రమ్మన్నారు. అదేంటి, పొద్దున్నే నేను వచ్చే ముందు తన స్నేహితులతో ఎంతో ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ ఉండేవాడు కదా, ఈలోపు ఎలా జరిగిందేంటి? పదండి వెళ్దాం అని అంటూ ఆ మహారాజు యువరాజు వద్దకు చేరుకుని సమయానికి వైద్యుడు కూడా అక్కడికి చేరుకుంటారు. జరిగినదంతా తెలుసుకొని యువరాజుకి పరీక్షించిన వైద్యుడు ఆరోగ్యం చూస్తే, నాకు ఎక్కడి లోపం కనిపించడం లేదు, ఏమైందో నాకు అంతు చిక్కడం లేదు మహారాజా, ఇటువంటి పరిస్థితిని నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు అని ఆ వైద్యుడు అంటాడు. అప్పుడు మహారాజు చుట్టుపక్కల ఉన్న వైద్యులందరికీ కూడా కబురు పంపిస్తూ ఉంటాడు, సాధ్యమైనంత త్వరగా ఇక్కడికి వచ్చేలాగా చూడండి. ఎంతోమంది వైద్యులు యువరాజుని పరీక్షించి చివరికి ఆ రోగం ఏమిటో అంతు చిక్కక ఉంటారు. అప్పుడు ఆ మహారాజు, ఏంటి ఈ పరీక్ష మాకు అని మంత్రివర్యతో ఇలా మాట్లాడుతూ ఉంటే, యువరాజుని ఇలా చూస్తామని కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడే రాజ్యం అంతా కూడాను చాటింపు వేయించండి. యువరాజుని ఎవరైతే పూర్తి ఆరోగ్యవంతునిగా చేస్తారో వారిని ఖచ్చితంగా ఊహించనంత సంపద వారికి సొంతం చేస్తాను అని. అప్పుడు మంత్రి గారితో మహారాజు ఇలా అంటాడు,
అలాగే చెప్పిన విధంగానే ఊరంతా చాటింపు వేస్తారు. ఇక అలా జరిగిన రెండో రోజుకి గురువు రాజస్థానానికి చేరుకుంటాడు. అప్పుడు మహారాజు యువరాజుని ఇలా చూడటం బహు విచారంగా ఉంది. దివ్య దృష్టితో చూశాను. ఈ జబ్బు నివారించటం ఎటువంటి వైద్యుడి వల్ల కాని పని. ఇది మీరు చేసిన పాప ఫలితమే. అయితే యువరాజు మనకు దక్కనట్టేనా అని అంటాడు. నేను అంత పాపం చేసి ఉంటే అది నన్నే బాధించాలి కానీ యువరాజుని ఎందుకు శిక్షించాలి? ఇటువంటి పాప పుణ్యాలను నేను నమ్మను గురుదేవా అని అంటాడు. అప్పుడు ఆ గురువు, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం, ఇదే నిజం. యువరాజు ఇలా అవ్వటానికి మీ పాపమే కారణం. ఇది ఒక శాపంగా మారుతుంది. యువరాజుకి ఇలా జరగటం వల్ల మీరే కదా ఎంతో బాధపడుతున్నారు. అప్పుడు ఆ మహారాజు అయితే దీనికి పరిష్కారం అన్నదే లేదా అని అడుగుతాడు. మళ్ళీ యువరాజు ఎలా కోలుకునేదో మీరే సెలవివ్వండి గురుదేవా అని అడుగుతాడు. దీనికి పరిష్కారం ఒకటి వల్లే అవుతుంది. అది రామశాస్త్రి అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతన్ని పిలిపించండి. అతని ఆశీర్వచనంతోనే ఆ యువరాజు ఆరోగ్యం కుదుట పడుతుంది అని అంటారు. అప్పుడు ఆ మహారాజు, ఇంతమంది వైద్యుల వల్ల కాని పని ఆ రామశాస్త్రి వల్ల అవుతుందా? అతను అంత గొప్ప వైద్యుడా లేక మంత్రగాడా అని అంటారు. అప్పుడు ఆ గురువు అలా అంటాడు. ఆ మహారాజు అంటారు, యుద్ధకాక్షంతో అనేక యుద్ధాలు చేసి ఎంతో మంది ప్రాణాలను పోగొట్టావు. చాలా పాపమే కదా నువ్వు మూటగట్టుకున్నావు. ఇప్పుడు కూడా రామశాస్త్రి గురించి కూడా తక్కువ మాట్లాడి మరింత పాపాన్ని మూటకట్టుకోబోతున్నావు అని అంటాడు. అసలు అతని గురించి ముందు మీరు తెలుసుకోండి. అతని నిత్య అగ్నిహోత్రుడు. ఒకరోజు వారి గ్రామంలో ఆ గ్రామ పెద్ద అందరూ బాగుండాలని ఒక యజ్ఞం చేయటానికి పూనుకుంటాడు. అప్పుడు ఆ గ్రామ పెద్ద యజ్ఞం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఆ గ్రామ పెద్దకి దాహం వేసి నీళ్లు అడుగుతారు. ఒక వ్యక్తి రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఇస్తాడు. ఆ నీళ్లను అందుకుంటున్న సమయంలో గ్రామ పెద్దకు చెయ్యి కాలి ఆ చెంబులోని నీళ్లు హోమగుండంలో పడిపోయి వణికిపోయి హోమగుండంలో మంటలు ఆగిపోయి పొగపైకి వస్తుంటే అది గమనించిన గ్రామస్తులు, అయ్యో ఎంతటి అనార్థం జరిగింది, హోమగుండంలో అగ్ని ఆగిపోతుంది, ఏదైనా అరిష్టం జరుగుతుందేమో అని అందరూ ఆశ్చర్యంగా చింతిస్తారు. అప్పుడు పొరపాటును జరిగిన ఇలా జరగటం గ్రామానికి నష్టం వాటిల్లితే మరి ఎంత ప్రమాదమో అని అనుకుంటూ ఉంటారు అందరూ. అక్కడ హోమం చేస్తున్న ఆ పూజారి అప్పుడు పొరపాటును జరగలేదండి, పెద్ద అనార్థం ఏదో జరగబోతోంది, భయపడకండి అని అంటాడు. ఆ తర్వాత పూజారి ఇలా అంటాడు, ఒకసారి అందరూ హోమం వైపు చూడండి, ఎలా దగా మెరిసిపోతుందో. నీళ్లు పడిన బూడిద ఉండాలి కానీ ఏదో దగదగా మెరుస్తూ ఉంది అని అంటాడు. అప్పుడు అందరూ కూడా తొంగి చూస్తారు. అవునండి, మాకు కనిపిస్తుంది, చూస్తుంటే బంగారంలా అనిపిస్తుంది అని అంటారు. ఇంతటి బంగారాన్ని మేము ఎప్పుడూ చూడలేదు, ఇది చూస్తుంటే మనం మంచిగా జరిగినట్టు ఉంది అని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు అక్కడే కూర్చున్న రామశాస్త్రి తన భార్య ఇలా అంటారు, ఇదేదో చూస్తుంటే గ్రామానికి అరిష్టం జరిగేలా ఉంది. ఈ బంగారం అనేది బలి పురుషుల ఆకర్షణంగా ఉంది. ఆ బంగారాన్ని అందులోనే వదిలేసి మీరు మళ్ళీ హోమం మొదలు పెట్టండి అని అంటారు. ఇంత బంగారం కళ్ళ ముందు ఉంటే ఎవరైనా వదులుకుంటారా? ఇది ఎంతగానో నాకు ఉపయోగపడుతుంది. ఈ హోమం ఇంకా కొనసాగించిన ఈ బంగారం మొత్తం పోతుందేమో, హోమం ఇంతటితో ముగిస్తున్నాను అని గ్రామ పెద్ద అంటారు. అప్పుడు రామశాస్త్రి ఇలా అంటారు, మీరు గ్రామం బాగుండాలనే ఉద్దేశంతో ఈ పని చేస్తున్నప్పుడు ఈ బంగారానికి ఆశపడి దయచేసి నా మాట విని యజ్ఞం కొనసాగించండి. యజ్ఞం కొనసాగించగలిగితేనే పూర్ణహతి అవుతారు. అప్పుడే అగ్నిదేవుడు కూడా శాంతిస్తారు. యజ్ఞం కొనసాగించండి అని అంటారు. ఇప్పుడు దొరికిన బంగారంతో మన ఊరికి కావలసినవన్నీ సమకూర్చుకోవచ్చు. అంతేగా, ఇష్టం అనిపిస్తే నువ్వు మళ్ళీ యజ్ఞం మొదలుపెట్టు, పూర్తి చేసుకో అని అంటారు. ఇక ఈ యజ్ఞం కొనసాగించడం నా వల్ల కాదు అంటారు. ఆ గ్రామ పెద్ద అలా అక్కడ జరుగుతున్న యజ్ఞాన్ని మధ్యలో ఆపేసి ఎవరి దారిన వారు వెళ్ళిపోతారు. ఇదే మొదలు గ్రామస్తులంతా కూడా యజ్ఞాన్ని మొదలు పెట్టడం ఆపేసి అగ్నిగుండంలో నీళ్లు పోయటం చేసేవారు. దాని ద్వారా హోమగుండంలో వచ్చే బంగారాన్ని ఆశపడి అందరూ కూడా హోమాన్ని మధ్యలోనే ఆపేశారు. ఇలా ఒకరోజు గడుపుతూ ఉండగా రామశాస్త్రి భార్యతో, ఒక
ఒక ఆవిడ వచ్చి ఇలా అంటుంది, మన ఊరిలో ప్రతి ఇంట్లో హోమాలు జరుపుతూ వాటిని ఆర్పివేసి ఎంతో కొంత బంగారాన్ని సంపాదించుకుంటున్నారు. ఇంతటి బంగారం లాంటి అవకాశాన్ని మీరెందుకు ఉపయోగించుకోవడం లేదు? మీరు కూడా ఎంతో కొంత బంగారాన్ని పొందొచ్చు కదా అని అంటుంది. ఇలా పక్కింటి ఆవిడ చెప్పిన విధంగా ఆలోచించి ఆ రామశాస్త్రి భార్య కూడా బంగారం గురించి కొంత ఆలోచించి ఇష్టపడుతుంది. అప్పుడు శాస్త్రితో ఇలా అంటుంది, ఏవండి, ఊర్లో వారంతా హోమం మొదలుపెట్టి మధ్యలో నీళ్లు పోసి అర్పణం చేసి బంగారం సంపాదిస్తున్నారు. మనం కూడా అలా ఒకసారి ప్రయత్నం చేద్దాము. ఏమీ తెలియని వారికి అంత బంగారం వస్తే నిత్య అగ్నిహోత్రులైన మీకు ఇంకెంత బంగారం వస్తుందో ఒక్కసారి ఆలోచించండి అని అంటుంది. అప్పుడు శాస్త్రి ఇలా అంటాడు, ఏమిటి నువ్వు అంటున్నది? అలా చేయటం మహాపాపం. దాని పరిహారం కూడా, దాని ప్రతిఫలం తప్పకుండా అనుభవించక తప్పదు. ఇంకెప్పుడు నా దగ్గర అలాంటి ప్రస్తావన తీసుకురావద్దు అని అంటారు. నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. ఊరంతా బంగారంతో ఎంతో సంతోషంగా ఉన్నారు. నిన్ను కట్టుకున్న తర్వాత నాకు ఇది తప్పదు కదా అని ఆ భార్య బాధపడుతూ ఉంటుంది. అప్పుడు శాస్త్రి ఇలా అంటారు, మనం భగవంతునికి దగ్గరగా ఉన్నాం. మనం చేసే యజ్ఞాలు దానాల విలువ నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. ఇక ఈ ఊరిలో ఉండటం నా వల్ల కాదు, కానీ మనం వెంటనే ఊరు వదిలి వెళ్ళిపోవడం మంచిది. ఈ ఊరిలో కలి ప్రభావం విపరీతంగా పెరిగిపోతోంది. రేపే మన ప్రయాణం. అప్పుడు ఆ భార్య ఎక్కడికి వెళ్తారండి? ఎక్కడికి వెళ్తామండి? ఎంత మంచి ఊరిని వదిలి అంటుంది. అప్పుడు శాస్త్రి, ఏదైనా ఒక ఊరిలో చిన్న గుడిసె వేసుకుని నివసిద్దాం. ఈ విషయాన్ని ఆ గురువుగారు రఘువర్మ అనే మహారాజుతో వివరించడం జరుగుతుంది. అప్పుడు ఆ మహారాజు, మీరు చెప్పింది చాలా బాగుంది, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది, ఇక అతను ఎక్కడుంటారో వెంటనే పిలిపించండి అని అంటారు. అప్పుడు ఆ మహారాజు భటులు అడవిలోనికి ప్రయాణం చేస్తారు. అక్కడ రామశాస్త్రిని కలిసి ఇలా అంటారు, అయ్యా, మహారాజు గారు మిమ్మల్ని వెంట పెట్టుకొని రమ్మని చెప్పారు, దయచేసి రండి అంటారు. ఏమైంది? ఎందుకు ఇంత తొందర పెడుతున్నారు అంటారు. శాస్త్రి, నేను వెంటనే బయలుదేరి రావడం కుదరదు. అప్పుడు ఆ భటులు ఇలా అంటారు, అది కాదయ్యా, యువరాజు వారికి ఆరోగ్యం బాగోలేదు, అందుకే ఈ తొందర అంతా కూడాను అని అంటారు. దానికి నేనేం చేయగలను? అయినా నేను రావాలంటే ముందు నేను తలపెట్టిన హోమం పూర్తి కావాలి. మధ్యాహ్నం తర్వాత అయితే బయలుదేరి వస్తాను. మీరు వెళ్ళి రాజుగారికి ఇదే చెప్పండి అని అంటాడు. మీరు సాధ్యమైనంత త్వరగా బయలుదేరి రండయ్యా అని చెప్పి ఆ భటులు కూడా వెనక్కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత హోమం పూర్తి చేసి రామశాస్త్రి తాలూకా గారు బయలుదేరుతూ ఉంటారు. అప్పుడు భార్య, ఏమండి, మీరు ఉదయం నుండి ఉపవాసం ఉండి ఈ హోమం చేస్తున్నారు, అంత దూరం ప్రయాణం మీ వల్ల అవుతుందా అని అడుగుతుంది. పొద్దున్న తీసుకొని ఆవు పాలు ఉన్నాయి కదా, అవి చెంబులోకి పోసి నాకు ఇవ్వు, దాన్ని నేను తర్వాత ఆకలి వేస్తే తాగుతాను అని చెప్తారు. శాస్త్రి సరే అని ఇంతవరకు జరిగినదంతా కూడాను రాజభవనం వద్దకి వెళ్తారు. మీతో పాటు నేను వస్తానండి అని తన భార్య అంటుంది. అలా వారిద్దరూ కలిసి ప్రయాణం మొదలు పెడతారు. మార్గం మధ్యలో ఒక చంటి పిల్లవాడి ఏడుపు వినిపిస్తోంది. తీరా ఆ బిడ్డ దగ్గరికి వెళ్తే ఒక తల్లి ఒడిలో పెట్టుకొని కూర్చుని ఉంటుంది. ఆ పిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది. ఎందుకు ఆ పిల్లవాడు అంతలా ఏడుస్తున్నారని వీరిద్దరూ అడగగా ఆ తల్లి చెబుతుంది, అమ్మ, నా బిడ్డకి పొద్దున్ననగా పాలు పట్టాను, ఇప్పుడు నా దగ్గర పాలు లేవు, అందుకే ఆ పిల్లవాడు ఆకలితో ఏడుస్తున్నాడు అని అంటుంది. అప్పుడు శాస్త్రి ఇలా అంటాడు, మనతో పాటు కొన్ని పాలు తీసుకొచ్చాం కదా, ఆ పిల్లవాడి ఆకలి తీరుతుందేమో, కొన్ని ఇవ్వు అంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు వెంటనే ఆ పాలు తాగి ఏడుపు ఆపుతారు. ఆ తర్వాత తల్లి కూడా భోజనం తిని ఎన్నో రోజులైనట్టుగా ఉంది అని కనిపిస్తే ఆ శాస్త్రి ఉన్న పాలను కూడా ఇచ్చేస్తాడు. అప్పుడు వెళ్తూ కూడా శాస్త్రి భార్య ఇలా అంటుంది, మీరు ప్రతి ఒక్కరికి ఇలా దాన ధర్మాలు చేస్తూ పోతే మనకి ఆకలి వేసినప్పుడు మన కడుపు ఎవరు నింపుతారయ్యా అని అంటుంది. అప్పుడు శాస్త్రి, అన్నింటికీ ఆ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు చూసుకుంటాడులే అని చెప్పి, ఇంకంత దూరం లేదు, రాజభవనం దగ్గరలో ఉంది అని చెప్పి ఇద్దరూ కలిసి రాజభవనానికి చేరుకుంటారు.
అప్పుడు ఆ యువరాజు దగ్గరికి వెళ్తారు. అప్పుడు గురువుగారు ఇలా అంటారు, దయచేయండి రామశాస్త్రి గారు, మీకోసమే ఎదురు చూస్తున్నామని అంటారు. అప్పుడు మహారాజు కూడా ఇలా అంటాడు, అయ్యా ఎంతోమంది వైద్యులు నా బిడ్డ ఆరోగ్యం మెరుగుపడుతుందని ప్రయత్నం చేస్తున్నారు, అయినా విఫలమవుతూ ఉంటుంది. నీ ఆశీర్వచనం వల్ల మాత్రమే ఈ బిడ్డ బతుకుతాడని పెద్దల సలహా మేరకు మిమ్మల్ని పిలిపించాము. నా బిడ్డ నాకు దక్కేలా చేయండి అయ్యా అని ఆ మహారాజు కోరుకుంటాడు. అప్పుడు రామశాస్త్రి ఇలా అంటాడు, నేనేమి వైద్యుడిని కాదు, నేనేం చేయగలను, నేను మీరు అడిగినట్టే ఆ యువరాజుని ఆశీర్వాదం, అంతకు మించి ఏం చేయగలను అంతా భగవంతుని దయ అని ఆ పిల్లవాడికి, ఆ యువరాజుకి ఆయురారోగ్య ప్రాప్తిరస్తు దీర్ఘాయుష్మాన్ భవ అని ఆశీర్వదిస్తాడు. అలా ఆ రామశాస్త్రి ఆశీర్వాదం ఇచ్చిన వెంటనే ఆ యువరాజు లేచి కూర్చుంటాడు. ఆ మహారాజుకి ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది. అప్పుడు శాస్త్రితో ఇలా అంటాడు, అయ్యా మీకు ఏమి ఇచ్చినా తక్కువే, నా బిడ్డని బ్రతికించారు, తక్షణమే నా రాజ్యంలో మీకు అర్ధరాజ్యాన్ని రాసిస్తున్నాను, తీసుకోండి అని అంటారు. అప్పుడు శాస్త్రి, మహారాజా నేను ఎటువంటి ప్రతిఫలం ఆశించి ఇక్కడికి రాలేదు, అంతా దైవేచ్ఛ. అయ్యా మీరు రాజ్యాన్ని ఇస్తానన్న కూడా తృణప్రాయంగా తీసివేశారు, మీరు ఏది ఊరికే తీసుకోరన్నది సత్యం. అయితే నాది ఒక చిన్న విన్నపం, నేను ఎన్నో అనవసరమైన యుద్ధాలను చేసి ఎంతోమంది ప్రాణాలను అయితే తీశాను, దాని ద్వారా ఎంతో పాపాన్ని మూటకట్టుకున్నాను. మీరు ఎన్నో హోమాలు దానాలు చేశారు, హోమం ద్వారా వచ్చే ఫలాన్ని ఎలాగో నేను వెలకట్టలేను. మీరు ఇప్పుడే ఎంతో ఆకలిగా ఉన్న ఒక తల్లి బిడ్డలకు పాలు దానం చేసి వచ్చారు. అప్పుడు రామశాస్త్రి ఇలా అంటాడే అనుకున్నా, ఈ విషయం నాకు నా భార్యకు తప్ప ఎవ్వరికీ తెలియదు, మీకు ఎలా తెలిసింది అని అడుగుతారు. అయ్యా రాజగురువు గారు ఎన్నో యజ్ఞాలు హోమాలు చేశారు కదా, దివ్య దృష్టితో చూసి నాకు చెప్పారు అని అంటాడు. యువరాజు మీరు కాదనకుండా మరి చెంబులో మళ్ళీ పాలు పోసి త్రాగమని చెప్పారు. మణిమాణిక్యాలు మీకు చెల్లించిన ఆ పుణ్యఫలాన్ని నేను పొందాలనుకుంటున్నాను, మీరు కాదనకండి అని అంటారు. ఆ మహారాజు అప్పుడు రామశాస్త్రి భార్య ఇలా అంటున్నారు, రాజుగారు ఎంతో కృతజ్ఞతతో అడుగుతున్నారు, ఈ చిన్న కానుకని కాదనకండి అని అంటుంది. అప్పుడు రామశాస్త్రి కూడా ఒప్పుకుంటాడు. వెంటనే ఒక త్రాసును తీసుకొచ్చి పాలతో నిండిన మరచంబును ఒక పక్కన పెట్టి మరొక పక్క మణిమాణిక్యాలను, ఎంతో బంగారాన్ని, వజ్ర వైడూర్యాలను వేసిన చెంబు పాలు మాత్రం కొంచెం కూడా సరి సమానం కావు. అది చూసిన రాజు ఆశ్చర్యపోతాడు. అప్పుడు రామశాస్త్రి ఇలా అంటారు, మహారాజా దానాలలో చిన్నవి పెద్దవి ఉండవు, అవసరానికి సరిపడిన తగిన వ్యక్తితో దానం చేసిన దాన్ని ఎవ్వరూ కూడా వెలకట్టలేము. ఇక మీరు ఇవ్వాలనుకున్న మణిమాణిక్యాలను నాకేమీ అక్కర్లేదు, కాకపోతే నా జీవనానికి ఎటువంటి ఆటంకం కలగకుండా నేను నివసించే ఊరిలోనే నాకు 5 ఎకరాల పొలాన్ని ఇప్పించండి, యాగాలతోని పాటు పొట్టకూటి కోసం వ్యవసాయం కూడా చేసుకుంటాను అని అంటారు. అప్పుడు ఆ మహారాజు, అయ్యా ఇంతటి భాగ్యం వెంటనే వచ్చిన చోటే 5 ఎకరాల పొలాన్ని ఇప్పిస్తాను. ఆ మహారాజు ఇది ఒప్పుకున్న శాస్త్రి భార్యతో కలిసి స్వగ్రామానికి ప్రయాణం అవుతారు. ఇలా ప్రయాణం అవుతున్నప్పుడు రాజగురువు శాస్త్రితో పాటు బయలుదేరతాడు. అలా స్వగ్రామానికి చేరుకున్న తర్వాత తీరా అక్కడ చూస్తే ఊరంతా అగ్ని ఆయుతో అయి ఉంటుంది. అది చూసిన రామశాస్త్రి ఆశ్చర్యంతో చూసి ఉండిపోతాడు. ఊరంతా ఇలా అయిపోయిందేమిటి, ఎక్కడ ఒక ఇల్లు కూడా కనపడటం లేదు, ఒక మనిషి కూడా కనబడటం లేదు అని అంటారు. అప్పుడు రాజగురువు తన దివ్య దృష్టితో చూసి ఇలా అంటాడు, అయ్యా ఈ ఊరు వదిలి వెళ్ళిపోయిన తర్వాత మీ ఊరిలో ఉన్న జనం ఊరంతా కూడా అగ్నికి ఆహుతి అయ్యారు. ఎప్పుడైతే బంగారానికి ఆశపడ్డారో అప్పుడే ఈ ఊరు మొత్తం అంత నాశనం అయిపోయింది. కానీ మీ వంట మహానుభావులు ఇక్కడ ఉండటం వల్ల మీ ఊరు సుభిక్షంగా ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఊరు పొలిమేరలు దాటారో అప్పుడు ఈ ఊరు పూర్తిగా దగ్ధమైపోయింది. ప్రజలంతా కూడాను ఎవరి దారిలో వాళ్ళు ప్రాణాలను విడిచిపెట్టుకుంటూ ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు. మీ ఇల్లు ఉన్న తప్ప అందరూ కూడా మొత్తం తగలబడిపోయారు అని చెప్తాడు.
ఇలా అయ్యో మీరు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు, అయినా నేను వినలేదు, అజ్ఞానంతో మీతో వాదించాను, ఎంతటి ప్రమాదం వస్తుందని ఊహించలేదు, నన్ను క్షమించండి అని అంటాడు. అప్పుడు రామశాస్త్రి భార్య రామశాస్త్రితో ఇలా అనగా ఆ రోజు నుండి రామశాస్త్రి తన ఇంట్లోనే ఉండి తనకి ఇచ్చిన 5 ఎకరాల పొలాన్ని చక్కగా చేసుకుంటూ హోమాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉండేవారు. ఈ కథ ద్వారా మనకు అర్థమైంది 2. 1 పాపం చేస్తే ఎలాంటి ఫలితం అనుభవిస్తాము, పుణ్యం చేస్తే ఎలాంటి ఫలితం పొందుతాము అనేది మనకి ఈ కథ ద్వారా అర్థమవుతుంది. కాబట్టి మన నిత్య జీవితాలలో కూడా ఎలాంటి పాపాలు చేయకుండా పుణ్యము చేసుకుంటూ ఇతరులకు సాయం చేసుకుంటూ బ్రతకడం నేర్చుకోవాలి. బాబాగారు మనకు ఏం తెలియజేస్తున్నారు అంటే, నీ జీవితంలో ఇంతవరకు నువ్వు అనుభవించిన కష్టాలు కేవలం నువ్వు చేసిన తప్పుల వల్ల కర్మఫలం వల్ల అనుభవించావు. అది ఒక మాయలా నిన్ను కమ్ముకుంది. ఆ మాయ నుండి నిన్ను తప్పించి నీ జీవితంలో మంచి మార్పుని తీసుకురావటానికి ఎంత గొప్ప అదృష్టాన్ని ఇస్తున్నాను తల్లి. ఉన్నతమైన మనసుతో దాన్ని స్వీకరించగలిగితే ఖచ్చితంగా నువ్వు అదృష్ట దేవత కూడా తప్పకుండా తలుపు తడుతుంది. ఏ సమయానికి ఏం జరగాలో అదే జరుగుతుంది. నువ్వు చేయవలసిన పని నీ కర్తవ్యం. నువ్వు నిర్వర్తించిన ధర్మ మార్గంలో నడుస్తూ నీతి న్యాయాన్ని నమ్ముకో. తోటి వారికి అవసరంలో మాత్రమే సహాయపడు. నీ వైపు విజయం 1000 రెట్లు తోడవుతూ ఉంటుంది అని బాబాగారు ఈ కథ ద్వారా మనకు చక్కటి సందేశాన్ని అయితే అందించారండి. ప్రతి ఒక్కరూ కూడాను శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్కి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ చేయటం వల్ల మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.